ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అతి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ అనేది కలకత్తాలో జరిగినటువంటి చాలా దారుణమైన హత్యాచారం గురించి. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9వ తారీఖు నాడు డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా డాక్టరు చాలా దారుణంగా రేప్, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ చేయటమే కాకుండా దాన్ని కప్పిపుచ్చటానికి దీదీ అనే పేరునే భ్రష్టు పట్టిస్తున్నటువంటి మమతా బెనర్జీ దాన్ని కవరప్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా బీజేపీ తరఫున, బీజేపీ తెలంగాణ తరఫున, డాక్టర్ సెల్ తరఫున ఈ యొక్క అత్యాచార ఘటనను ఆర్జీ కర్ హాస్పిటల్, రాధా గోవింద కర్ హాస్పిటల్ జరిగినటువంటి ఖండిస్తూనే ఈ యొక్క అక్యూజ్డ్కు మరణ శిక్షణ అతి త్వరలో, అతి తొందరగా వెనువెంటనే వేయాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9 రాత్రి డ్యూటీలో, ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు మీదే అత్యాచారం జరిగితే దాన్ని ఇమీడియట్గా కప్పుపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మెసేజ్ పంపడం జరిగింది. అది నెంబర్ 1 క్రైమ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం. నెంబర్ 2, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రకారం కేవలం నిందితుడు ఒకరే కాదు, ఇది గ్యాంగ్ రేప్ అని ప్రాథమిక ఆధారాలు దొరికితే ఆ డాక్టర్ని గ్యాంగ్ రేప్, గొంతు నిలిమి చిత్రహింస చేసి చంపారని ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే కేవలం ఒక వ్యక్తే దీనికి కారణమని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మమతా బెనర్జీ చేయడం జరిగింది. అదే యావత్ దేశం ఈ సంఘటన పట్ల దుఃఖం వెలిపిస్తూ ఆందోళన తెలియజేస్తే ఆ అంశాన్ని డైవర్ట్ చేయటానికి వేలాది మందితో వచ్చి టీఎంసీ యొక్క కార్యకర్తల ఆ హాస్పిటల్ని ధ్వంసం చేసి ఆ యొక్క క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేయటం ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొదట దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఫుటేజ్ను సిబిఐ చేతికి మారముందుకే 7 రోజుల గ్యాప్ ఇచ్చి సీసీ కెమెరాలు పనిచేయట్లేమని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేయటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారులు, పోలీసు ఇందులో భాగస్వాములై ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వెస్ట్ బెంగాల్కు పెద్ద డిఫరెంట్ లేదు. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంది, బెంగాల్ మన నుంచి విడిపోయింది. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఐసిస్ అంటే ఇస్లామిక్ ఉగ్ర సంస్థ యొక్క అరాచకాలు బంద్ అయితే కేవలం వెస్ట్ బెంగాల్లో దీదీ ఆధ్వర్యంలో ఒక దమనకాండ నడుస్తుంది. ఎలక్షన్ ముందర కూడా, తర్వాత కూడా మీరు చూశారు, ఒక విలేజ్లో మొత్తం
ఓటు టీఎంసీకి వేయలేదనే కారణంతో టీఎంసీ నాయకులు షరబుద్దీన్ ఏం పేరు ఉండే నాయకులు ఆ యొక్క మహిళల్ని అత్యాచారమే చేయడమే కాకుండా బంగ్లాదేశ్కు పారిపోయినటువంటి ఘటన మనం చూసాం. ఈరోజు మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ ఐఎంఏ ప్రభుత్వ ప్రైవేట్ అని లేకుండా, జూనియర్స్ సీనియర్స్ అనే లేకుండా ఈ యొక్క డాక్టర్లు, హాస్పిటల్స్, మహిళా డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నిరసిస్తూ మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ మొత్తము ఈరోజు స్ట్రైక్ చేయటమే కాకుండా ఎమర్జెన్సీ తప్పితే మిగతా వాటినన్నింటినీ బైకాట్ చేయటం జరిగింది. మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ నుంచి రూరల్ హాస్పిటల్ వరకు మొత్తం మెడికల్ స్టూడెంట్ నుంచి సీనియర్ డాక్టర్లు అందరూ కూడా బాధతో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు బీజేపీ తరఫున కూడా సాయంత్రం క్యాండిల్ ర్యాలీలో బీజేపీ పార్టీ మరియు బీజేపీ డాక్టర్స్ కూడా పాల్గొనబోతుంది. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు, ఈరోజు జరిగినటువంటి ఆర్జికర్ హాస్పిటల్ జరిగింది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, చిన్న సంఘటన మాత్రం. అలాంటి సంఘటన చాలా చాలా కేవలం రాజకీయాల కొరకు అన్నీ విస్మరిస్తున్న, భారతదేశ భద్రతను విస్మరిస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం టీఎంసీ మమతా బెనర్జీ గారి యొక్క చర్యల వల్ల ఈరోజు యావత్ దేశానికి ముప్పు వాటిల్లుతుంది. మీరు గుర్తుందో లేదో, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా బెంగాల్ నుంచే మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా బెంగాల్లో మొదలు స్థావరం ఏర్పాటు చేసుకొని మొత్తం భారతదేశాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు భారత వ్యతిరేక శక్తులన్నీ, ఉగ్రవాద సంస్థలన్నీ దీదీ యొక్క ఛాయలో, దీదీ కొంగులో, ఆమె నీడలో భద్రత పొందుతూ యావత్ భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వాన్ని కూడా మీరు కేవలం వారి మీద చర్య తీసుకుంటే ఈ సోకాల్డ్ ఇండియా అలయన్స్ గగ్గోలు పెడుతుందని కాకుండా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇండియా కొరకు చట్టపైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ల మీద, హాస్పిటల్ మీద లేదా ఎమర్జెన్సీలో దాడులు చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయ నాయకులు, చోటమోట నాయకులందరికైతే హీరోయిజం అయిపోయింది. మా ఓల్డ్ సిటీ నాయకులకైతే, ఎంఐఎం నాయకులకు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే ఇట్లయితుంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డాక్టర్ల భద్రత కొరకు ఎమర్జెన్సీలో మహిళా డాక్టర్లు ఉంటారు కాబట్టి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. R&R చట్టంలో ఎవరైతే హాస్పిటల్ మీద దాడి చేయటం, హాస్పిటల్ ఆస్తి నష్టం చేస్తే రికవరీ కొరకు R&R చట్టాన్ని కూడా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చి డాక్టర్లకు, ప్రాణాలు రక్షించే డాక్టర్లకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్స్, ప్రజలు కూడా గుర్తించాలి, మనిషి చచ్చిపోయేది హాస్పిటల్లో చచ్చిపోతారు.
ఏదో గుళ్ళలో పోయి చచ్చిపోరు. ఏమైనా రోగం వస్తేనే హాస్పిటల్కి వస్తారు. రోగం తీవ్రంగా అయినా సీరియస్ ఉన్నా హాస్పిటల్నే చచ్చిపోతారు. ఎవరు పోయి గుళ్ళ పోయి చచ్చిపోరు. చనిపోయినంత మాత్రాన అదే డాక్టర్ నిర్లక్ష్యమనో లేదా హాస్పిటల్ నిర్లక్ష్యమనో దాడి చేయటం సబబు కాదు. దీనివల్ల పేషెంట్సే నష్టపోతారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఈరోజు వైద్యం అనేది చాలా ఖరీదైపోయింది. వైద్యం అనేది ఖరీదైపోయింది. ఈరోజు మన తెలంగాణలో చూద్దాం, పేరుకు ఆరోగ్యశ్రీ ఉంది, కానీ 10% జబ్బులు కూడా దాంట్లో కవర్ కావట్లేదు. ఆయుష్మాన్ భారత్ 10 లక్షల వరకు 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తే కేవలం రాజకీయ కారణాల వల్ల దాన్ని అమలు చేయకుండా పేద మధ్యతరగతి రోగులకు అన్యాయం చేస్తుంది. అదేవిధంగా ప్రతి చిన్న అంశాన్ని గగ్గోలు పెట్టే అపోజిషన్ అలయన్స్, ఇండి అలయన్స్ ఏదైతే ఉందో ఈరోజు గాంధీ 3 కోతుల్లాగా చెవులు, నోరు, కళ్ళు మూసుకొని ఉన్నాయి. కేవలం అది ఒక ప్రతిపక్ష రాష్ట్రం మమత పాలిస్తున్నటువంటి టీఎంసీ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నోరుకు ప్లాస్టర్లు వేసుకున్నారు, చెవులు మూసుకున్నారు, కళ్ళకు నల్లగుడ్డలు పెట్టుకున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాం, యూపీలో సంఘటన జరిగితే బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా యావజ్జీవ కారాశిక్ష ఈరోజు అనుభవిస్తున్నారు. కానీ అదే వెస్ట్ బెంగాల్లో ఒక రాజకీయ ఊచకోత జరుగుతుంటే కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు మీరు భారతదేశాన్ని, మహిళా లోకాన్ని, యావత్ వైద్య వృత్తిని కించపరచుకుంటా మీరు గాంధీ 3 కోతుల్లాగా అందుమూసుకొని ఉన్నారు. ఇకపోతే టీఎంసీలో చాలామంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే కాలిగాళ్ళ పిల్లిలాగా లేస్తారు, ఏదో మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళే కాపాడుతున్నట్టు. ఈరోజు ఒక్కరు కూడా కిమ్ అని లేట్లేరు, కమ్ అంటలేరు. వాట్ హ్యాపెన్ టు యువర్ వాయిస్? వాట్ హ్యాపెన్ టు యువర్ ఎక్స్? వాట్ హ్యాపెన్ టు యువర్ ఫేస్బుక్? అందుకొరకు ముగించే ముందు మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ యొక్క దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి, మరణ శిక్షణ వేయాలి, ప్రత్యేక చట్టం చేయాలి. వ్యక్తిగతంగా నేను డిమాండ్ చేస్తున్నాను, దేశ భద్రత కొరకు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన, ఐసిస్ పాలన కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.